కేంద్రవల్లిలోని అమరవీరుల స్మృతి వనంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన స్మారక వేడుకలు ఆదివాసీలకు భావోద్వేగ క్షణాలను అందించాయి. 45 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా అమరులకు నివాళులర్పించుకునే అవకాశం లభించడంతో అధిక సంఖ్యలో గిరిజనులు హాజరై తమ గౌరవాన్ని చాటుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమరవీరుల స్తూపానికి పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అనంతరం స్తూపానికి పూలమాలలు వేసి అమరులకు ఘన నివాళులర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అధికారులు తెలియజేశారు. గిరిజనులకు భూ హక్కులు RYFR ద్వారా కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, స్మృతివన అభివృద్ధి కోసం కాంపౌండ్ వాలు, అలాగే సోలార్ కరెంట్, బోర్వెల్ వంటి సదుపాయాలు కల్పించామని చెప్పారు. స్మృతివనాన్ని 15 లక్షలతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఇళ్ల సమస్య, 3-ఫేజ్ విద్యుత్, సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ITDA PO, అటవీశాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. బసవన్న చాటిన సమానత్వ భావనలు నేటి సమాజానికి ఆదర్శనీయమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష కొనియాడారు. సోమవారం విశ్వగురువు బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో గల బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుల, వర్ణ వివక్ష రూపుమాపడానికి బసవేశ్వరుడు చేసిన కృషి మరువలేనిదన్నారు. మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మనం గుర్తు చేసుకుంటున్నాము, ఇంత మంచిగా జయంతి జరుపుకుంటున్నాము. మరి జయంతి జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆయన మనలో ఏదైతే కుల మత భేదాలు లేకుండా, లింగ భేదాలు లేకుండా 18వ శతాబ్దంలో సామాజిక విప్లవకారుడైనటువంటి శ్రీ బసవేశ్వర గురువైనటువంటి ఆయన పోరాటం మళ్ళీ మనం గుర్తు చేసుకొని మన ఈ సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో కూడా ఎటువంటి వివక్ష లేకుండా మనం ముందుకు సాగాలి, వర్గ వివక్ష లేకుండా ఉండాలని ఆయన తెలియజేసిన గొప్ప వ్యక్తి అనేటువంటి నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాను. కాబట్టి ఆయన కేవలం కుల వివక్ష, లింగ వివక్షకు పోరాడమే కాకుండా ఎందరో మందికి సహాయం చేసిన వ్యక్తి, ఎందరో మందికి ఆయన అనుభవ మండపంలో అంటే నిస్వార్థంగా సేవలు అందించిన వ్యక్తి, లక్షల మందికి ఆహారాన్ని పెట్టి వాళ్ళ తర్వాతనే వాళ్ళ కడుపు నింపిన తర్వాతనే ఆయన భుజించడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న సమాజంలో మనం కూడా ఆయనని అడుగుజాడలో నడిచి ఆయన ఆదర్శవంతంగా తీసుకుంటే ప్రతి ఒక్కరం కూడా అందరం ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని నేను వేదిక ద్వారా. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు బంగారు, వెండి దుకాణాల కొనుగోలుదారులతో కలకల్లాడాయి. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనడం శుభప్రదంగా భావిస్తారు. ధరలు కొండకి కూర్చున్న ఈ రోజున వీసం ఎత్తైన కొనాలనే సెంటిమెంట్తో పాటుగా వివాహాది శుభకార్యాలకు కూడా మంచి రోజులు కావడంతో పలువురు బంగారం, వెండి కొనేందుకు రావడంతో సందడిగా మారింది. అటు విత్తనాల దుకాణాల వద్ద కూడా కొంత రద్దీ నెలకొంది. అక్షయ తృతీయ రోజున శుభప్రదంగా భావించి రైతులు విత్తనాలు కొనడం ఆనవాయితీ. చూడండి ఏం చెప్పమంటారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం.
రైట్ పెట్టుకోండి అందరూ పెట్టేసేయండి. వేసవి కాలంలో మండుతున్న ఎండల దృష్ట్యా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపాల్గూడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇక ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు పార్టీ శ్రేణులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. తీవ్రమైన ఎండల కారణంగా బాటాసారాల దాహార్తిని తీర్చేందుకు ఇలా చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నాగన్నను అభినందించారు. ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామంలో మరి మండల కాంగ్రెస్ నాయకుడు సోదరుడు నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో బాధపరుచుకునే వ్యక్తి సోదరుడు అల్చెట్టి నాగన్న గారు మరి ఈ వేసవిలో ప్రజల దార్తిని తీర్చాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు మనం తను చలివేంద్రం ఏర్పాటు చేయడం, దానికి నన్ను పిలవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండాని ముందుకు సాగుతున్నటువంటి సోదరుడు అల్చెట్టి నాగన్న గారికి, అదేవిధంగా వారితో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్లా కిరణ్ తెలియజేశారు. రిమ్స్ డైరెక్టర్ను కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న చెలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కళాశాలల్లో డైట్లలో పనిచేస్తున్న స్వీపర్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల, ఇతర కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. టెండర్ల కాలం ముగిసి సంవత్సరం కావస్తున్నా నూతన టెండర్లకు ప్రకటించలేదని తెలిపారు. వేతనాలు పెంచాలని, పెరిగిన బెడ్స్ సంఖ్యను అనుగుణంగా కార్మికులకు రిక్రూట్ చేసి పని భారాన్ని తగ్గించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రిమ్స్ డైరెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, డైట్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. డిఎంఈ ముందు, హెల్త్ డైరెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజాభవన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ఆసుపత్రుల్లో పనిచేస్తున్న, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, వీరందరినీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలనే డిమాండ్ ఉన్నది. అదేవిధంగా కార్మికులందరికీ ఇన్సూరెన్సు, పెన్షను సౌకర్యాలు కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు ఆత్మ చైర్మన్ గిమ్మా సంతోషరావు హాజరయ్యారు. నూతన వధూవరులను దీవించి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తరపున పెళ్లి కానుకలు అందజేశారు. అలాగే ఇందిరమ్మ గృహ లబ్ధాలను శాల్వతో సత్కరించి వారికి కూడా కంది శ్రీనివాసరెడ్డి తరపున నూతన వస్త్రాలను అందించారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర చిత్రపటానికి అదనపు కలెక్టర్లు అధికారులతో కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి సమానత్వానికి సాధించేందుకు బసవేశ్వర మహారాజ్ ఎంతగానో కృషి చేశారని అధికారులు తెలిపారు. మహిళల హక్కుల కోసం, మహిళా వివక్షత నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బసవేశ్వర మహారాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర మహారాజ్ అడుగుజాడల్లో నడవాలన్నారు. అనుభవ మండపం అనేది ఇప్పుడు మనకున్న పార్లమెంట్ ఆయన కర్ణాటకలోని జన్మించారు. ఒక పేద కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఒక ఉన్నత భావాలు గల వ్యక్తి. అయితే అప్పుడు చాలా సమస్యలు ఉండేవి హిందూ మతంలో. అంటే 1112వ శతాబ్దం అంటే ఇప్పటికి 700 సంవత్సరం నియర్లీ చాలా కాలం గడిచిపోయింది. 1100 years 12వ శతాబ్దం. ఆయన విద్యలోని ఆస్థానంలో ఒక చేశారు. ముందు ట్రెజరీ అంటే బాండా గారి కూడా చేశారు. తర్వాత ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్ పదవి పొంది మంచి అడ్మినిస్ట్రేటర్గా పేర్కొన్నాడు. ఆయన కర్ణాటకలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలాగా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, అలాగే స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. ఫుడ్ కమిటీలో సభ్యులుగా ఉన్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారికి అందిస్తున్న భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలు, ముడి సరుకుల గడువు వివరాలు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల గడువు తేదీ రిజిస్టర్లో తప్పనిసరి నమోదు చేసి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటుండాలన్నారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు సుల్తానాకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజేష్ మీనాను జిల్లా ఎస్పీ జానకి శర్మల ఘనంగా సత్కరించారు. చిన్న వయసులో ఐపీఎస్ సాధించి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో ఉండాలని, ఎక్కడా తగ్గకుండా పనిచేయాలన్నారు. అలాంటప్పుడే గురువులకు గర్వంగా ఉంటుందని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఐపీఎస్ సాధించిన మొట్టమొదటి నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నారని రాజేష్ మీనా అన్నారు. మంచి అనుభవం గల ఎస్పీ నేతృత్వంలో ఎంతో నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు. ఎస్పీ వచ్చినందుకు వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ నా ఉద్దేశం ఒకటే, డిపార్ట్మెంట్ కి ఒక అసెట్ గా ఉండాలి. మంచి ఆఫీసర్లు అనేవాళ్ళు ఇప్పుడు అరుదుగా ఉన్నారు. కొత్తగా వచ్చే బ్యాచ్ లో కూడా కొంచెం కమిట్మెంట్ అది ఉన్నవాళ్ళు కొద్దిగా తక్కువగా ఉన్నారు. మా అదృష్టం కొద్ది ఇప్పుడు రాజేష్ ఏమయ్యాడంటే నాకే ధైర్యం చెప్తున్నాడు. देखलेंगे मैडम अंटे डेरन But Dickman is always close to me. Such a close away. So I first posting, and I am very lucky to be in Nirmal because as what SSP has said, you almost 15 months, 6 months. But I will learn a lot of things.
Nirmal has very wide experience, and I'm very lucky that I got the SB madam, who is not only as a supervisory officer for me. Ma'am is always like my family member, almost my mentor. I always take my madam as my mentor. Ma'am always guide me everything. When I was new, so I don't know many things. And one by one, in 3-4 months, I got a grip in different type of cases, different type of. So Nirmal subdivision is a very good subdivision for learning experience, especially for us. As a first post, it includes every communal cases, issues, SC cases, and everything. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఇక నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ, ఆరోగ్యపరమైన వివరాలను నమోదు చేయడం సులభతరమవుతుందన్నారు. పిల్లలకు మంచి ఆహారం అందించడంతో పాటుగా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. బేల మండలంలోని చప్రాల గ్రామ మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమవారం పాఠశాలకు వచ్చి రిజిస్టార్లో సంతకం పెట్టి వెళ్లిపోయాడు. ఇక పిల్లలు పాఠశాల ఆరు బయట తిరుగుతుండటంతో గమనించిన గ్రామ సర్పంచ్ మెస్రం దౌలత్రావు, ఉప సర్పంచ్ టాక్రే సాగర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులను అడిగారు. పిల్లలు ప్రధాన ఉపాధ్యాయులు బైవంతరావు బడికి వచ్చి సంతకం పెట్టి వెళ్తూ తమలో ఒకరిని చూసుకోవాలని చెప్పి వెళ్లిపోయాడంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఇలా మా ప్రధాన ఉపాధ్యాయులు బడికి వచ్చి ఎలాంటి పాఠాలు చెప్పకుండా కేవలం ఫోన్ చూస్తూ ఉంటాడని పిల్లలు సర్పంచ్కి తెలియజేశారు. ఈ ప్రధాన ఉపాధ్యాయులు మాకు వద్దంటూ సర్పంచ్కి చెప్పారు. ఇక ప్రభుత్వం బడులను బలోపేతం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుందంటూ, కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థుల భవిష్యత్ ఏం బాగుపడుతుందంటూ సర్పంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని, ఒకరు ట్రైనింగ్ కోసం వెళ్లారని, ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలా చేయడం ఒక్కసారి కాదు, పలుమార్లు ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయిన దాఖలాలున్నాయన్నారు. ప్రైవేటు బడి వద్దు, ప్రభుత్వ బడి ముద్దు అని మేము ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతాన్ని కృషి చేస్తే ఉపాధ్యాయుల పనితీరు ఇలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి హెచ్ఎం రాథోడ్ జయవంత్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. మన రాథోడ్ జయవంత్ చప్రాల గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే మన హెడ్ మాస్టర్ గారు రాథోడ్ జయవంత్ గారు ఇక్కడ అసలు స్కూల్కి మార్నింగే వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి పిల్లలకు అడగగా సార్ ఎక్కడికి పోయిందంటే సారు మాకేం చెప్పలేదు, మరి ఇక్కడ వెళ్ళిపోయినా అని మార్నింగ్ చెప్పడం జరిగింది. సంతకం పెట్టి మేము రిజిస్టర్ చెక్ చేయగా సంతకం అక్కడనే పెట్టి ఉంది. మరి పిల్లల్ని మరి అడగగా డైలీ మీకు ఇదే ఎలా చేస్తున్నాడు సార్ అంటే, సార్ మార్నింగ్ వస్తున్నాడు, మార్నింగ్ వచ్చి ఏదో ఏబిసిడీలు చదువుకోండి అని చెప్పేసి దినమంతా ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నారని చిన్న పిల్లలు చెప్తున్నారు. మరి ఈ చిన్న పిల్లలు ఇంత సూటిగా చెప్తున్నారంటే ఆయన ఎలా చేస్తున్నాడో మాకు ఇంత మాటలతో అర్థమైపోతుంది. మరి మనకు టీచర్లు అంటే గురువు లేక భావిస్తాము, వాళ్ళ తల్లి తండ్రి అనుకుంటాము. మన పిల్లలు పొద్దుగాల నుంచి మధ్యాహ్నం వరకు మనకు స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళే తల్లి తండ్రి అనుకుని మనం భావించి వాళ్ళకు స్కూల్ పంపిస్తే ఈయన మాత్రం మార్నింగ్ వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు. పిల్లలు ఎక్కడ పోతే మాకు అవసరం లేదు, పిల్లలు ఏం చేసుకున్నా మాకు అవసరం లేదు అన్నట్టు ఆయన మనసులో ఉన్నట్టున్నది. మరి ప్రభుత్వము ఇంత సౌకర్యాలు ఇస్తుంది స్కూల్కు, ప్రైవేట్ సంస్థ మూసివేద్దాం, ప్రభుత్వ బడులకు మనకు పిల్లల్ని పంపిద్దామని ఇంత మంచిగా నడుస్తుంది. అయినా ఇలాంటి టీచర్ ఉంటే ఇక ప్రభుత్వాలు ఏం నడుస్తాయి? మేము మా పాలక వర్గము ప్రతి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని ప్రైవేట్లో వద్దు, మన ప్రభుత్వ బడియే ముద్ద అని మేము వారి ఇంటింటికి వెళ్ళి చెప్తాము. మరి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి చేర్పియాలంటే ఇప్పుడు ఇలాంటి టీచర్లు ఉంటే వాళ్ళు ఎలా చేర్పిస్తారు? పిల్లలు చదువు చెప్పే గురువులు మనకు కావాలి, ఇలాంటి తిరిగే గురువులు మనకు అవసరమా అని నేను అడగడం జరుపుకుంటున్నా.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కేవలం 200 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం బలైన ఘటన కలకలం రేపింది. చిల్లర డబ్బుల కోసం జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యంపేట గ్రామానికి చెందిన బిళ్ళా శంకరయ్య తన నివాసం వద్దే చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శంకరయ్య వద్దకు వచ్చి 200 రూపాయల అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అందుకు శంకరయ్య నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి దంపతులిద్దరిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. నిందితుడి దాడిలో శంకరయ్యతో పాటుగా అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బిళ్ళా శంకరయ్య ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. పోలీసులు విచారణ చేపట్టి నిందితుని కోసం గాలిస్తున్నారు. సలకవాటు తెనట్టు ఇచ్చిండు, డబ్బులు అడిగినట్ట వీళ్ళు ఇవ్వకపోతేనో మరి ఏదో తెలియదు మొత్తం మీద. అది బట్టి చూస్తే ఆ పెద్ద మనిషికి తాకింది దెబ్బ. తాకేసరికి అయ్యో కొట్టిండు కదా అని భర్తను కొడితే ఈమె పోతుంది కదా, బయటికి వెళ్ళేసరికి పెద్ద బండ వేసి ఈమెను కొట్టిండు. కొట్టేసరికి ఈమెకు తాకింది, ఆయనకు తాకింది. ఇంకా మేము ఈ టెన్షన్లోనే ఉన్నాము. ఇక వాడు ఉరికిండట, వీళ్ళు వెనక వేయడా దొరకలేదు. దెబ్బలు బాగానే పోయేటప్పుడు మాట్లాడిండు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా స్విచ్ చేసిండు. ఆమెకు కొద్దిగా బాగానే ఉంది అనుకున్నాం, తను కూడా మాట్లాడిండు. కానీ ఇక పొద్దున వరకు కరీంనగర్ తీసుకుపోమన్నారు డాక్టర్లు. కరీంనగర్ తీసుకుపోయి బాగా లోపల నుంచి అది లోపల తగిలినట్టు ఈమెకైతే బ్లడ్ బండ తగిలితే బ్లడ్ బయటకు వచ్చింది కాబట్టి మాకు ఏమనిపించలేదు. తనకు లోపల తగిలి బ్లడ్ రాకుండా ఎట్లా అయిపోయింది. ఆయన ఒక 200 కోసం వాడు షాప్కి వచ్చి 200 ఇయ్యనందుకు అంత యుద్ధం చేసి అంత దాడి చేసి మనుషుల మీద వాడి కొట్టి ఆ మనుషుల ప్రాణాలు ఇస్తాడు. అలాంటి వాడు ఊళ్ళో ఉన్నా కూడా ఇంకొకరికి ప్రమాదమే. వాడిని ఊళ్ళో ఉంచద్దు. వాడిని ఏం చేస్తారో ఇక చెయ్యండి. బాగా ఘోరంగా మనుషులను పాపం పెద్ద మనుషులు బాగా డేంజర్గా చంపిండు. ఆడ పెద్ద క్రిమినల్. వాడిని ఎట్టి పరిస్థితిలా ఊళ్ళో మాత్రం ఉంచద్దు. వాడిని బయటికి వెళ్ళగొట్టాలి. వానికి ఏదైనా శిక్ష అసలు వాడిని బతకనియద్దు. అంత ఘోరంగా ఇచ్చేసిండు పాపం. వాడు డబ్బుల కోసం ప్రాణాలను ఇంత ఘోరంగా తీసుడు కరెక్ట్ కాదు సార్. బాగా